Hello students, welcome to my class and let us see what are the methods of reducing friction, today's topic. Okay, in the previous class we have seen already the advantages and disadvantages of the friction. Okay, so without wasting time, let us go through the methods of reducing friction. So before that, please watch this video till the end of the class, and if you don't subscribe, please go through the subscription of my channel. What is it? So the first one, there are many methods are there, but when it comes to this examination point of, we have only 4 methods of reducing frictions or 4 methods of decreasing the friction. ఫ్రిక్షన్ మనం ఎందుకు డిక్రీజ్ చేయాలి, ఎందుకు రెడ్యూస్ చేయాలనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో డిక్రీజ్ చేయలే మనకి ఏమవుతుంది, డిక్రీజ్ చేయకుంటే ఏమవుతుంది అనే విషయాలు చూస్తాం. సో డిక్రీజ్ చేయకుంటే ఫ్రిక్షన్ డిక్రీజ్ చేయకుంటే ఫ్రిక్షన్ మనము రెడ్యూస్ చేయకుంటే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎంత చూసినా కదా, సో మిషనరీ పార్ట్స్ ఎనర్జీ లాస్ అవుతుంది, హీట్ డెవలప్ అవుతుంది, అప్పుడు మిషనరీ పార్ట్స్ అనేది ఓకే సో డిస్ట్రాయ్ అయిపోతాయి, నథింగ్ బట్ వేస్ట్ అయిపోతాయి. ఓకే, సో కాబట్టి వీ నీడ్ టు డిక్రీజ్ ద ఫ్రిక్షన్, అదర్వైజ్ ద మిషనరీ పార్ట్స్ బికమ్స్ wasted, our missionary parts becomes consumed. ఓకే, చాలా కరిగిపోతూ ఉంటాయి, అరిగిపోతూ ఉంటాయి. సో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఒక మిషనరీ పార్ట్ను మనము ఎక్కువ కాలం ఓకే టు గెట్ ద మిషనరీ పార్ట్ ఫర్ లాంగ్ టైమ్ వీ నీడ్ టు గో త్రూ ద మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఫ్రిక్షన్ మనం రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. that we are going to see now. So first one let us say by polishing the surface. By polishing the surfaces. For example, let us say there are some rough surfaces are there. Because of that rough surface, we are unable to walk it, we are unable to do anything on that surface. So that in that case, we have to polish the surface. Okay, by polishing the surface, and we can reduce the friction. For example, there is a wall, the wall surface is very rough. Okay, by touching. So then what happens? We will do some painting, we will make some painting చేయడం వల్ల ఏమవుతుంది, ఆ సర్ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది. ఓకే, పెయింటింగ్ చేయడం వల్ల లేకపోతే పాలిష్ చేయడం వల్ల ఆ రఫ్ సర్ఫేస్ అనేది బికమ్స్ లెస్ సర్ఫేస్ ఆర్ స్మూత్ సర్ఫేస్కు ఫ్రిక్షన్ తక్కువ కదా, రఫ్ సర్ఫేస్కు ఫ్రిక్షన్ ఎక్కువ, స్మూత్ సర్ఫేస్ హ్యావింగ్ లెస్ ఫ్రిక్షన్. సో దట్ వీ నీడ్ టు పాలిష్ ద సర్ఫేసెస్ టు బికమ్ less friction or reduce the friction. Is it necessary? Yes. ఇది చాలా ఏరియాస్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే, సర్ఫేస్లు కానీ రోడ్స్ కానీ ఓకే వాల్స్ కానీ పాలిష్ చేసుకుంటూ ఉంటాం. పాలిష్ చేసినప్పుడు ఏమైందంటే సర్ఫేస్ అనేది స్మూత్ అయిపోతుంది, బట్ ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్, దట్ ఈస్ బై పాలిషింగ్ ద సర్ఫేస్ వీ కెన్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్ దట్ మే బీ ఇన్ ద మిషనరీ పార్ట్స్ ఆర్ వాట్ ఇట్ మే బీ. So second one is by using lubricants. By using lubricants. What are the lubricants? Lubricants like oil, grease, etc. Okay, for example, cycle కానీ బైసికల్ కానీ అప్పుడు మనకు ఓకే సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు లేకుంటే బైక్ సర్వీసింగ్, కార్ సర్వీసింగ్ లేకుంటే సైకిల్ మనం ఆయిల్ పోస్తాం. ఆయిల్ దే విల్ పోర్ ఆయిల్ ఇన్ ద సన్ట్రెక్షన్ ఆర్ ఎనీ జాయింట్. ఎందుకంటే అక్కడ మిషనరీ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ మిషనరీ పార్ట్స్ ఆయిల్ పోసిన వెంటనే అవి చాలా స్మూత్గా వర్క్ చేస్తాయి. బికాస్ దేర్ ఇస్ ద ఫ్రిక్షన్ ఆల్రెడీ రెడ్యూస్డ్ ఆఫ్టర్ పోరింగ్ ద ఆయిల్, గ్రీజ్. ఓకే, మన బండ్లు ఉంటాయి కదా, ఎడ్ల బండ కూడా ఆ వీల్స్ ఉంటాయి కదా, వీల్స్లో గ్రీజ్ పూస్తారు. ఆ గ్రీజ్ పోవడం వల్ల ఏమవుతుందంటే మోషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. మోషన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే
ఫ్రిక్షన్ డిక్రీజ్ అయిందని అంటారు కదా. ఇఫ్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్, మోషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ లెస్. ఇఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ మోర్, ఫ్రిక్షన్ ఈజ్ లెస్. ఇలా మనకు ఓకే యూ విల్ యూజ్ లూబ్రికెంట్స్ ఇన్ ద వెహికల్స్, okay, oil, grease, etc. So this is the second method of the reducing friction. And third one is we can use by using ball bearings. Ball bearings అంటే ఇలా ఉంటుంది, ఇంతే సైజులో ఉంటాయి. సో లైక్ వీ కెన్ సే చెర్రలు ఉంటారు. చెర్రలు అంటే మన సైకిల్ సెంటర్ ఎక్సెల్ ఉంటుంది కదా, ఈ సెంటర్ ఎక్సెల్లో ఈ మధ్యలో ఉన్నటువంటి పార్ట్స్ ఏమంటారు, బాల్ బేరింగ్స్ అంటారు. ఈ బాల్ బేరింగ్స్ వల్ల మనం ఏం చేస్తాం, వీ కెన్ మేక్ ద ఆబ్జెక్ట్ ఈస్ మోర్ రోలింగ్, ఎక్కువ రోల్ అయ్యేటట్టు చేస్తాం. దెన్ వీ కెన్ రెడ్యూస్ ద రోలింగ్ ఫ్రిక్షన్ దేర్. ఓకే, బై హ్యావింగ్ ball bearings in the center axle of the cycle or in anywhere vehicles, we can reduce the friction so that the object rolls immediately or more. Okay, in that case we will decrease the rolling friction and decrease the action. So this is the using of the ball bearings. And fourth one and the last one is by using the construction of the aeroplanes or ships in the form of streamlining. By using streamline shape, by using streamline shape. What is a streamline? Streamline, for example, aeroplane తీసుకున్నామనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కార్స్ ఉంటాయి, స్పోర్ట్స్ బైక్స్ కానీ కార్స్ కానీ ముందర డోమ్ ఉంటుంది కదా, డోమ్ అనేది ఎట్లుంటుంది, షార్ప్ ఉంటుంది, ఇలా షార్ప్ ఉంటుంది. ఓకే, సో ఇలా షార్ప్ ఉండడం వల్ల ఏమైందంటే this part becomes very less area. This less area is contacting with the air. Because the air as moving faster, the air particles, okay, the air is exerting a force on this, and this area is less, then force is less. Okay, area is less, then force is less. ఇలా ఉండడం వల్ల ఏమైందంటే మనకు, so we can increase the speed of the vehicle is more. So ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే that is called streamlining shape or streamline shape అంటాం, streamline shape. So this is mainly used in the construction of aeroplanes. Aeroplane కు స్టార్టింగ్ ఫ్రంట్ ఫేస్ ఉంటుంది కదా, అది స్ట్రీమ్లైన్ ఫేస్. ఓకే, స్పోర్ట్స్ బైక్ స్ట్రీమ్లైన్ ఫేస్, కార్స్ కూడా స్ట్రీమ్లైన్ ఫేస్. ఓకే, సో తర్వాత మనకు షిప్స్ ఉంటాయి కదా, షిప్స్ కూడా ఎట్లా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలానే ఉండవు, డిఫరెంట్ ఉంటాయి. సో ఇలా స్టార్టింగ్ మాత్రం, ఎందుకంటే ఎయిర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, ఇలా ఉంటే సో మోర్ ఏరియా ఇస్ దేర్ అండ్ దిస్ ఎయిర్ ఈజ్ ఎగ్జర్టింగ్ ఎ ఫోర్స్ ఆన్ దిస్ మోర్ ఏరియా. ఓకే, అండ్ force acting on area nothing but pressure. Pressure is more, friction is more. Friction is more. So force on area, that is pressure. So కాబట్టి స్టార్టింగ్ ఏరియా అనేది తక్కువ ఉండేట్టు చూస్తాం. The area of the in front of the vehicle design is to be reduced or to be minimized, so that we can say the friction is decreases or reduced. ఓకే, ఆ విషయాన్ని చూస్తాం. ఓకే, సో మెయిన్గా మనకు ఏరోప్లేన్ స్ట్రీమ్లైనింగ్ స్ట్రక్చర్, ఏరోప్లేన్ యొక్క ముందు భాగము, ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ది ఏరోప్లేన్ బికమ్ స్ట్రీమ్లైన్ షేప్ ఆర్ స్ట్రీమ్లైన్ స్ట్రక్చర్. షిప్స్ ఉంటాయి కదా, షిప్స్, వెహికల్స్, స్పోర్ట్స్ బైక్స్, డోమ్స్ ఎట్లా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఎయిర్ వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అంతే, స్ట్రీమ్లైన్స్. మనం 11th చాప్టర్లో చూస్తాం. ఓకే, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో స్ట్రీమ్లైన్స్, మోషన్, streamlines and twists. These are called streamlines. Okay, even streamlines like curved shape, streamlines and ila. So this is about the methods of reducing friction. Don't forget,
First point is by polishing the surface, by using lubricants like oil, grease, etc. By using ball bearings in the construction of the cycles or vehicles, to reduce the friction, to minimize the friction. And last one is by using streamlined shape in front of the any body or any machine. This is about the methods of reducing friction. I hope you understood well. And let us say one more concept or one more topic in the next class. Until then, bye. Don't forget, please do subscribe my channel and like, share and forward to many of your friends. Thank you.